మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఈ రోజున 15వ సర్గం నుంచి 22వ సర్గం వరకు ఉన్నటువంటి 290 శ్లోకాలని మనం పారాయణ చేసుకోబోతున్నాం. ఈ 15వ సర్గలో హనుమంతుల వారు సీతాదేవిని దర్శిస్తున్నారు. అది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. సీతా దర్శనం అనేటటువంటి ఆ సర్గను గనక పారాయణ చేసినట్లయితే సమస్త శోకముల నుండి విముక్తులవుతారు. సీతాయాః దర్శనం కృత్వా గీతశోకో భవిష్యతి అని. అలాగే 19వ సర్గలో సీతాదేవి యొక్క రూప గుణ ఔదార్య సౌశీల్యములన్నీ కూడాను హనుమంతుడు తెలుసుకుంటాడు. అటువంటి సర్గను గనక పారాయణ చేసినట్లయితే సాక్షాత్తు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని ఫలశ్రుతి ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అలాగే 20-21 సర్గలు కనుక పారాయణ చేసినట్లయితే సత్వగుణం, మనకు సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 ఉంటూ ఉంటాయి. మూడింటిలో రజోగుణాన్ని తమోగుణాన్ని తీసివేసి సత్వగుణ ప్రధానమైనటువంటి జీవనాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సత్వగుణాన్ని ఎదుర్కోవటానికి రజోగుణం తమోగుణం ఎప్పుడు కూడా ముందుకు వస్తూ ఉంటాయి. ఆ రజోగుణ తమోగుణాన్ని ఎల్లప్పుడూ కూడా మనం నిర్జించి నిరంతరం సత్వగుణంతోనే ఉండాలి. అంటే మనం ఆహారాన్ని స్వీకరించినా, ఒక మాట మాట్లాడినా, ఒక ఆలోచన చేసినా, ఒక పని చేసినా అది సాత్వికంగానే ఉండాలి. అప్పుడే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. అది రజోగుణంతోనో తమోగుణంతోనో ఉన్నట్లయితే అది రాజసము తామసమై మనకు అజ్ఞానాన్ని కలిగిస్తుంది. తద్వారా మనం దుఃఖాన్ని పొందుతాం. అలా కాకుండా నిరతిశయమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందాలి అంటే మనం సత్వగుణం ప్రధానంగా ఉండాలి. అటువంటి సత్వగుణం అభివృద్ధి చెందాలి అంటే ఈ 20-21 సర్గలు సుందరకాండలోని సర్గలు పారాయణ చేసినట్లయితే సత్వగుణం మనకు అభివృద్ధి చెందుతుంది. అటువంటి ఫలితాలని మనం అందరం కూడా పొందాలి. ఈ విధంగా 15వ సర్గలో ఆ వనశోభంతా కూడా, అశోక వనశోభంతా కూడా పరిశీలించినటువంటి ఆ హనుమంతుల వారు అమ్మవారిని చూశారు, సంతోషించారు. ఇప్పుడు కదా నేను నా యొక్క కార్యక్రమం సార్థకమైంది అని ఆనందించారు. ఆ అమ్మవారి యొక్క శీల సౌందర్యములన్నీ కూడాను ప్రశంసించారు. ఎంతో కష్టదశలో ఉన్నప్పటికీ కూడాను అమ్మవారి యొక్క పాతివ్రత్యం